అజంతా ఎల్లోరా నా జీవితంలోనే ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. రీసెంట్గా కొంతమంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కలిసి అజంతా ఎల్లోరా టూర్కి వెళ్ళాము. ఈ ట్రిప్ అనగానే నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, రోజుకి కనీసం 2 లైవ్ పెయింటింగ్స్ అయినా చేద్దామని. కానీ వెళ్ళిన ఫస్ట్ డేనే అర్థమైపోయింది, ఇక్కడ పెయింటింగ్ చేసుకుంటూ ఉంటే చూడడానికి టైం సరిపోదని. ఒక్క కైలాసనాథ్ టెంపుల్ చూడడానికే 4 to 5 hours టైం పట్టింది. అలాంటిది ఒక ఎల్లోరాలోనే 34+ కేవ్స్ ఉన్నాయి అండ్ అజంతా కేవ్స్ అన్ని కలిపి 30+ ఉంటాయి. మొత్తం 5 days ట్రిప్ లో 2.5 days ట్రావెలింగ్ కే అయిపోయింది. అండ్ ఆ 2 ప్లేసెస్ చూడడానికి అనదర్ 2.5 days అని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా కేవ్స్ గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే. 2500 సంవత్సరాల చరిత్ర. ఆ రోజుల్లోనే కొన్ని లక్షల టన్నుల రాయిని కట్ చేసి కేవ్స్ ని డిజైన్ చేశారు. ఎక్కడ చూసినా, సీలింగ్ లో చూసినా, సైడ్ వాల్స్ లో చూసినా, ఎటువైపు చూసినా బ్రహ్మాండమైన స్కల్ప్చర్స్. ఒక చిన్న పెయింటింగ్ వేయడానికి ఎంతో ఆలోచిస్తాం, ఒక చిన్న స్కల్ప్చర్ చేయాలంటే ఎంతో కష్టపడతాం. వెంటనే ఎవరైనా బాగుంది అనగానే ఇక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. అలాంటిది ఎటు చూసినా స్కల్ప్చర్స్. అజంతాలోనైతే అసలు పెయింటింగ్స్ అయితే కళ్ళు చెదిరిపోతాయి. వాల్స్ పైన, ఈవెన్ ఆ పిల్లర్స్ పైన, ఆ సీలింగ్ పైన అంత చాలా డీటెయిల్డ్ వర్క్. అసలు ఎలా చేశారో, అవి ఇన్ని వేల సంవత్సరాల పాటు ఎలా ఉన్నాయో ఆలోచిస్తేనే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఈ టూర్ కి నేను వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని. ఒక ఆర్టిస్ట్ గా నాకు చాలా వాల్యుబుల్ ఈ ట్రిప్. ఇంకా లైవ్ పెయింటింగ్ విషయానికి వస్తే, నాకు వీలైన ప్రతిసారి పెయింటింగ్ చేయడానికి ట్రై చేశాను. లాస్ట్ రోజు కైలాసనాథ్ టెంపుల్ దగ్గర ఒక ప్లెయిన్ పెయింటింగ్ స్టార్ట్ చేశాను, కానీ ఆ మేనేజ్మెంట్ అక్కడ పెయింటింగ్ చేయకూడదని మధ్యలోనే ఆపేశారు. అది రిటర్న్ అయ్యేటప్పుడు ట్రైన్ లో కంప్లీట్ చేశాను. ఇంకా టూర్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆ ఇన్స్పిరేషన్ తో కొన్ని పెయింటింగ్స్ చేశాను.